వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్స్ కిచెన్. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి కేసరి పేడ. ఈ రెసిపీ చాలా టేస్టీగా, సింపుల్‌గా, హైజీనిక్‌గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. కేవలం 3 ఇంగ్రీడియెంట్స్‌తో ఈ రెసిపీ ప్రిపేర్ నేనిక్కడ ఒక బౌల్‌లో హాఫ్ కప్ ఆఫ్ వేడి పాలని నేనిక్కడ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో కుంకుమ పువ్వుని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా సైడ్‌కి పెట్టుకుంటే యెల్లో కలర్ లాగా చేంజ్ అవుతాది. తరువాత ఒక పాన్‌లో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని నేనిక్కడ యాడ్ చేసుకున్నాను. మన సాఫ్రాన్ మిల్క్ కలర్ ఈ విధంగా చేంజ్ అవుతాది. ఇప్పుడు మనం పాన్‌లోకి కంప్లీట్ సాఫ్రాన్ మిల్క్‌ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ విధంగా టాస్ చేస్తూనే ఉండాలి కేసర్ మిల్క్‌ని. అడుగు భాగం అంటకుండా చూసుకోవాలి. తరువాత నేనిందులో 150 గ్రామ్స్ ఆఫ్ మిల్క్ పౌడర్‌ని నేనిక్కడ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కూడా ఈ మిశ్రమాన్ని మొత్తం మనం టాస్ చేస్తూనే ఉండాలి. ఉండలు కట్టకుండా చూసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేస్తే అప్పుడు మన పేడ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇందులోకి నేను ఒక 50 గ్రామ్స్ వరకు షుగర్‌ని కూడా యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఇంకొంచెం షుగర్ కావాలి అనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. కంప్లీట్‌గా మిక్స్ చేస్తూనే ఉండాలి. కన్సిస్టెన్సీ మొత్తం దగ్గరలా ఈ విధంగా అయ్యేలాగా చూసుకోవాలి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో టాస్ చేస్తూనే ఉండాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా అయ్యేలాగా చూసుకోండి. తరువాత ఈ మిశ్రమాన్ని ఈ విధంగా ఒక బటర్ పేపర్‌లో వేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బటర్ పేపర్‌లో వేశాక ఈ విధంగా మనం టాస్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కన్సిస్టెన్సీ చల్లగా అవుతది. తర్వాత కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకొని లడ్డూ షేప్‌లో ఈ విధంగా రౌండ్ షేప్‌లో చేసుకొని సర్వింగ్ ప్లేట్‌లో ఈ విధంగా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇలానే మిగతా లడ్డూస్ కూడా ఈ విధంగా చేసుకోవాలి. మన కేసర్ పేడ రెసిపీ అనేది ప్రిపేర్ అయింది. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌తో ఈ విధంగా గార్నిష్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేసి చెప్పండి రెసిపీ ఎలా వచ్చింది?